అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ పైత్యం, పసరు హ్మ్. ఇలా అంటూ ఉంటారు. పైత్యం ఎక్కువైంది నీకు అని కూడా అంటూ ఉంటారు. హ్మ్. ఎందుకు ఎక్కువవుతుంది? తర్వాత కళ్ళు తిరుగుతున్నట్లుగా, పడిపోతున్నట్లుగా ఇలాంటి ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. హ్మ్. గృహ వైద్యం అంటే మీరేమంటారంటే నేను మిమ్మల్ని అడగగానే నేను డాక్టర్‌ని కాదు కదమ్మా అంటారు. డాక్టర్ కానవసరం లేదు మీ అనుభవంతో. మీరు చూసుంటారు కదా! అమ్మా, ఇలాంటి వారికి ఎలాంటి వైద్యం ఉండేది మనకి? ఇప్పుడు పైత్యం అంటే పిత్తరసం. ఆ! మన శరీరంలో 3 తత్వాలు ఉంటాయంటారు కదండి. వాత, పిత్త, కఫాలు. వాత, పిత్త, కఫాలు. ఆ కఫాల్లో పైత్యరసం ఎక్కువైనట్టయితే వాటి 3 సమంగా ఉంటే ఆరోగ్యం ఉన్నట్టు. ఆ! 3 ఉండాలి, లేకపోతే ఉండదు ఆరోగ్యం. హ్మ్. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా సమస్య. అందులో పైత్యరసం ఎక్కువైందనుకో, హ్మ్. అంటే కాలేయం నుంచి ఉత్పత్తి అవుతుంది ఇది, లివర్. హ్మ్. దాని నుంచి ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి వచ్చేటటువంటిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఓకే. అది గాని ఎక్కువ ఉత్పత్తి అయినట్టయితే పసరొచ్చింది, పసరు పడింది అంటూ ఉంటారు. హ్మ్. దానికి సంబంధించింది అందుకే ఈ పసరు అది బాగా లేకపోతే వచ్చే వ్యాధికి పసికర్లు అనే పేరు కూడా ఉంది. కామెర్లు వాటికి. అవును. ఇవన్నీ. ఇది ఏమిటంటే అది ఎక్కువగా పని చేసినప్పుడు పైత్య ప్రకోపం కలుగుతుంది. అంటే వాతాన్ని కూడా కఫాన్ని అది అధిగమించి పైత్యం ఎక్కువ ఉన్నట్టు. అది ఎక్కువగా ఉన్నట్టయితే ఓవర్ యాక్టివిటీ ఉంటుంది. ఓకే. ఆ ఆహా! ఓవర్ యాక్టివిటీ బోల్డ్ జుబిలియంట్‌గా ఉంటారు. చాలా ఎక్కువ జుబిలియన్స్ ఉంటుంది. ప్రతిదానికి రియాక్ట్ నవ్వుతూ అవుతుంటారా? ఉండడం, వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండడం, అతిగా మాట్లాడడం, అవతల వాళ్ళ మాట పూర్తవ్వకుండానే వీళ్ళు సమాధానాలు చెప్పేస్తూ ఉండడం, ప్రతిదానికి ముందుకు ఉరుకుతూ ఉండడం, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా పైత్యం ఎక్కువగా ఉంటే జరుగుతాయి. అందుకని అతిగా ఉంటే దానికి పైత్యం ఎక్కువైంది అంటాం. ఆ! అవును. పైత్యం లేకపోతేటమ్మా, అసలు పైత్య లక్షణం లేకపోతే నవ్వను కూడా నవ్వరట. ఓహ్! అంతే. ఒక ఒక వయసొచ్చాక నవ్వు తగ్గిపోతుంది చూడండమ్మా. ఆ! ఆ! గంభీరంగా ఉండడం. అతికి ఇప్పుడు 70 ఏళ్ల ముసలాళ్ళున్నారు. వాళ్ళకి ఏది చెప్పినా అట్లాగా, సర్లే, అంతేలే లోకం తీరంతా అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి పైత్యరసం లేదసలు. ఓహ్! అంటే మనకి జీవితాన్ని ఆనందించి ఆహ్లాదంగా ఉంచగలిగినటువంటి రసం పైత్యరసం. అది ఉండాలి. జీవితాన్ని ఆనందించమన్నాం కదా అని చెప్పి విచ్చలవిడిగా వెళ్ళిపోకూడదు కదా. అతిగా. అందుకని ఎక్కువైతే అతి సర్వత్ర వర్జయేత్. ఎక్కువైనట్టయితే ఈ పిచ్చితనం వస్తుంది. హ్మ్. మీకు తమిళంలో ఏమంటారంటే పైత్యకారి అంటారు. హ్మ్. పైత్యకారి అంటే పిచ్చోడు. అవును. అంటే పైత్యం ఎక్కువైపోతే అది పిచ్చోళ్ళంట. పిచ్చితనం అయిపోతుంది అని. ఈ దృష్టితో మనకి పైత్యం ఎక్కువైంది అనేటటువంటి పదం వాడతాం. నిజానికి అది మన శరీరంలో ఉండే అనేక రకాలైనటువంటి ఆహ్, ధాతువుల సమతౌల్యానికి సహకరించేది కాలేయం. హ్మ్. కాలేయానికి ఎంత ప్రాధాన్యం ఉందంటే మన శరీరంలో, దానికి గుండెకి, కాలేయానికి ఒకటే పదం వాడతారు హిందీలో. హుహు. 2 ఒకటే వాడతారు. హ్మ్. అంటే అంత ప్రధానమైనది కాలేయం గనక, అంటే లివర్ గనక సరిగ్గా పనిచేయకపోయినట్టయితే నిజానికి మానవుడుగా బతకడంలో ఉన్న అందం తెలీదు. అసలు మానవుడుగా లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. ఒక రాయిలాగా, ఒక భావాలు, భావోద్వేగాలు, భావోద్రేకాలు ఏమీ లేనటువంటి ఒక రాయిలాగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని పైత్యం ఉండాలి. కానీ కానీ అదుపులో ఉండాలి. ఎక్కువైతే సమస్య. ఇప్పుడు పైత్యం ఎందుకు ఎక్కువవుతుంది? మళ్ళీ అది కూడా ఒక ప్రశ్నే అవును కదా. కదా! ఎందుకు పసరు ఎక్కువ తింటే పైత్యం ఎక్కువవుతుంది. పసరువి అంటే అంటే పచ్చివి, ఆకు ఆకుపచ్చ రంగులో ఉండేవి, బాగా పక్వానికి రానివి, ఆ! పచ్చికాయలు, పచ్చివి. ఇప్పుడు జామ పిందెలు తింటారు. విపరీతంగా జామ పిందెలు తింటారు. అది నోరంతా వగరవగరగానే ఉంటుంది. ఆ! అయినా పిల్లలకి సరదా తినేస్తారు. అవును. అవును. అలాగే సీమ చింతకాయలు పచ్చివి తింటూ ఉంటారు. అనుకున్న మనసులో అమ్మ మీరు మాట చెప్పారు. అదే. ఆ! అది తినంగానే పైత్యం చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఎక్కువగా గనక సమతౌల్యం లేకుండా గనక బయలుదేరినట్టయితే ఈ పైత్యానికి ఉన్న లక్షణం ఓవర్ యాక్టివిటీ అన్నాం గదా. దాంతో శరీరం తట్టుకోలేక కళ్ళు బైర్లు కమ్మినట్టు, తల తిరిగినట్టు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడడం, ఇవన్నీ గూడా వచ్చేస్తూ ఉంటాయి. దాని సింప్టమ్స్ కింద. అలాంటివొస్తాయి. అట్లాంటివి వచ్చినప్పుడు ఆ పైత్యం తగ్గాలి అంటే దానికి కొద్దిగా నిమ్మరసం పడాలి.
అందుకే పిచ్చాళ్ళు అక్కడ నెత్తి ఇదే దృష్టిలో పెట్టుకుని కాస్త పిచ్చి పిచ్చిగా ఉంటే నెత్తి నిమ్మకాయ రుద్దండి అంటూ ఉంటారు. అట్లనా? అంతే. ఓకే ఓకే. నిజానికి అది వైద్యం అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ, ఊరికే పైచరసం ఎక్కువైపోయింది కనుక దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ నిమ్మరసం పడేయండి అని. నిమ్మరసం వీటన్నిటినీ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుందమ్మా. ఓకే. పైత్యం అధికంగా ఉన్న, వేడి అధికంగా ఉన్న వీటన్నిటినీ కూడా సమతౌల్య స్థితికి తెస్తుంది. అవి ఎంత ఉండాలో అంత, పాళం ఎక్కువ కాకుండా తక్కువ పాళం కాకుండా. తక్కువ కాకుండా సమంగా ఉండేట్టు చేస్తుంది. అందుకని వెంటనే అది పెడతారు. అదే నిమ్మరసం ఇస్తారు. ఆ, ఆ. అందులో జీలకర్ర ఒకటి ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో జీలకర్ర వేసిస్తే. ఇంకా కొంతమందికి పైత్యం ఎక్కువైపోతే ఒళ్ళంతా దద్దుర్లు, అలర్జీస్ వాంతులు, లాగా వస్తాయి. వాంతులు, ఆ, ఆ. అంటే కాలేయం దాని శక్తి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ పని చేయిస్తే మొరాయిస్తుంది అంతే. అవును. ఆ మొరాయించినప్పుడల్లా ఇట్లా వస్తూ ఉంటాయి. అధికంగా కనుక అయినట్టయితే ఆకుపచ్చ రంగు నుంచి ముదిరిపోయి పసుపచ్చ రంగులో కూడా వస్తుంది వాంతి. పసరు ఆకుపచ్చ రంగులో ఉంటే పర్వాలా, అది పసుపు రంగులోకి వెళ్ళిందో ఎక్కువైందని అర్థం. ఓహో. అంటే వాంతిలో అవును. ఇప్పుడు పైత్యం ఎక్కువైతే వాంతి చేసుకుంటే తగ్గిపోతుంది. అది పసుపు రంగులోకి వచ్చింది అనుకోండి, అది కొంచెం ఎక్కువైనట్టు. అది ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది, కళ్ళు పచ్చబడతాయి, గోళ్ళు కాళ్ళు పచ్చబడతాయి, ఆఖరికి మూత్రం కూడా పచ్చగా వస్తుంది. ఆ మూత్రంలో ఒక అన్నం మెతుకు గనక వేసినట్టయితే కాసేపటికల్లా అది పసుపులో ముంచిన అన్నం మెతుకులా తయారవుతుంది. అప్పుడు అది పసికర్లు అని మన వాళ్ళు గుర్తుపట్టారు. అది అంటే ప్రాథమిక స్థాయిలో ఆకుపచ్చ రంగులో ఉండి ఆ తర్వాత పసుపు రంగులోకి వెళ్ళి ఆ రకంగా తయారవుతుంది. ఈ కళ్ళు బైర్లు కమ్మడం, ఒంటి మీద దద్దుర్లు రావడం, ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తారంటే చింతపండు రసంలో నల్ల జీలకర్ర కలుపుతారు. చేదు ఉంటుంది. నల్ల జీలకర్ర చింతపండు రసాన్ని నల్ల జీలకర్ర అదే చింతపండు రసం ఉడకబెట్టి అందులో నల్ల జీలకర్ర వేసి అది ఒంటికి పట్టించి కొంచెం నోట్లో కూడా పెడతారు. నల్ల జీలకర్రకి వెంటనే పైత్యం తగ్గుతుంది. మామూలుగా తగ్గాలంటే కొంచెంగా ఉన్నప్పుడు జీలకర్ర, ఇప్పుడు కొంచెం వాంతి అయింది ఆకుపచ్చ రంగులోనో పసుపచ్చ రంగులోనో, అప్పుడు ఏం చేస్తారు, కాస్త జీలకర్ర నోట్లో వేసుకోండి అంటారు. అంటే మనమేమనుకుంటామంటే వక్కపొడికి ప్రత్యామ్నాయంగా కాస్త నోరు బాగుండడానికి వేశాను కాదు, అది విరుగుడు. ఏదమ్మా నల్ల జీలకర్ర వేస్తారా? మామూలుగా నోట్లో వేసుకునే మామూలు జీలకర్ర వంటల్లో వాడేది, అది కాస్త వేసుకున్నా మామూలు స్థాయిలో ఉంటే బాగానే ఉపయోగంగా ఉంటుంది. అంటే నోరు మంచి సువాసన వస్తుంది, జీలకర్ర వేసుకుంటే అందువల్ల మనకి ఇది బాగుంది అందుకోసం పెట్టారని అనుకుంటాం. కాదు, అది పైత్యాన్ని హరిస్తుంది. అది ఎక్కువ కనుక్కుంటే నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర నిజానికి నేరుగా తీసుకోలేము, ఆ చింతపండు రసంలో కలిపి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు పైత్యం హరించబడి బాగుంటుంది. పైత్యం అనడానికి ఒకటే ఒక గుర్తు, బెల్లం తింటే చేదుగా ఉంటుంది. అది మనకి పైత్యం ఉంటే ఇది ఇలా ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు చేదుగా ఉంది, ఏది నోట్లో పెట్టుకున్నా చేదుగా విషంలా ఉంది అంటారు. ఇప్పుడు పైత్యం కొంచెం ప్రకోపించింది అనమాట. ఇది మామూలుగా తరచుగా కనుక వచ్చినట్టయితే ఇది మైగ్రేన్ హెడేక్ గా సెట్ అవుతుంది. మైగ్రేన్, అందుకే మైగ్రేన్ వాళ్ళు వాంతి చేసుకున్నాక కొంచెం రిలీఫ్ వస్తుంది కదా. అందువల్ల ఈ కాలేయం బాగా ఉండేట్టు, పైత్యరసం బ్యాలెన్స్గా ఉండేట్టు చూసుకున్నట్టయితే ఈ మైగ్రేన్ హెడేక్స్ రావు, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.